అరే మావా, ఇయ్యాటి నుండి మొగలు బస్సు ఫ్రీ కదా. క్రికెట్ ఆడడానికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నో బైస్కిల్ ఓన్లీ బాస్. క్రికెట్ ఏంట్రా, బిర్యానీ పైన, సినిమా పైన, షికరి పైన ఎన్ని బస్సులు ఉంటే అన్ని బస్సులు వాడేద్దామా. అరే ఇవాళ నీ పెళ్లిరా, పెళ్లి మండపానికి ఇవ్వడానికి కార్లో పోతాడు కానీ బస్సులు వస్తాడా? నీకేం తెలుసురా, ఆఫీస్ పోవాలంటే అటు 20 కిలోమీటర్ బస్సులనే పోవాలి. చుట్టూ ఆడోళ్ళే, ఏదో పేరంటానికి వచ్చినట్టే ఉండేది. ఫ్రీ టికెట్ ఆడోళ్ళేమో సీట్లలో కూర్చునేది, టికెట్ కొట్టించుకున్న మగవాళ్ళందరం పోయి అమ్ములో నిల్చునేది. ఇయ్యాటి నుండి మొగలో బస్సు ఫ్రీ కదా, ఒక్క పొరుగు లేని బస్సును చూద్దామని ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చిండ్రా. ఏంట్రా ఈ షాడిజం? షాడిజం కాదురా ఇది, నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిన రోజు. అరే మావా, బస్సులో ఉన్న స్టఫ్, చిల్డ్ వాటర్ అన్ని రెడీ చేసి పెట్టు. నేను పావు గంట బాటిల్ తీసుకొని నీ ముందుంటా. మన ఏరియాలో చికెన్ షాపులు బందా, బస్సులు ఫ్రీ అయ్యాయి కదా మావా. 7వ నెంబర్ 8వ నెంబర్ బస్సు ఎక్కి చికెన్ తీసుకొని వచ్చేలోపు స్టఫ్ రెడీ చేసి పెట్టు. ఎంత సుఖంగా ఉందిరా, ఈ ఆడోళ్ళకి బస్సు ఫ్రీ అనడితోటే మొత్తం ఇంట్లో కంటే బస్సులనే ఎక్కువ ఉండేది, లట్టోర్రేది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నది. అవునరా, చాలా హ్యాపీగా ఉంది. మనందరం ఎక్కడెక్కడో కలవాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి బస్సులనే కలుసుకుందాం, అందరం సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఏంట్రా అల్లం కనబడతలేదా? కిచెన్ లో అక్కడెక్కడో ఉంటది రా, చూడరా. నేనేమైనా జేబులు పెట్టుకొని వచ్చిందా? అందరు టికెట్లు తీసుకున్నారా? ఏ కండక్టర్, సగం దూరం వచ్చిన టికెట్లు అంటావేంది? నేను కండక్టర్ని కాదు, టికెట్ ఇన్స్పెక్టర్ని. చెకింగ్ వచ్చిన. అయినా మొగలో బస్సు ఫ్రీ అన్నారు కదా అంకుల్, మళ్ళీ చెక్కింగ్ ఏంది? ఫ్రీయే తమ్ముడు, కాదని వాళ్ళు అన్నారు. ఆధార్ కార్డు చూపెడితే 0 టికెట్ కొడతాడు కదా, అది చూపెట్టండి. ఆ కండక్టర్ మాకు ఇప్పటి వరకు టికెట్లు ఇయ్యనే లేదు. ఇప్పటి వరకు టికెట్లు ఇవ్వకుండా ఏం చేస్తాడు ఆ కండక్టర్? అయిపోయాడు ఇవాళ. ఇప్పటి వరకు టికెట్ లేకుండా ఎక్కడికి వేస్తాను? ఏం చెప్పాలి సార్, మొగలో బస్సు ఫ్రీ తోటే బస్సు మొత్తం నిండిపోయింది. నన్ను దోషేసిండు, డ్రైవర్ బస్సు వేసుకొని వచ్చేసిండు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.